నేను ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఇది రాజుల కథ కాదు, ఇది యుద్ధాల కథ కాదు, ఇది రాళ్ల కథ. 4 రాతి తలుపులు, 800 సంవత్సరాలు, ఒక మహా శివాలయం, ఒక గొప్ప సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం కూలిపోయింది, ఆ ఆలయం ధ్వంసమైంది. కానీ ఈ తలుపులు మాత్రం ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. వర్షాల్లో నిలబడ్డాయి, యుద్ధాల్లో నిలబడ్డాయి, సామ్రాజ్యాల పతనాన్ని చూసినా నిలబడ్డాయి. ఇవే ఈరోజు మన రాష్ట్రానికి గుర్తు. కానీ ఒక్క ప్రశ్న, ఈ తలుపులు అసలు దేనికి చెందినవి? ఈ 4 ద్వారాల మధ్యలో ఒకప్పుడు ఒక మహా శివాలయం నిలిచేది. వేలాది దీపాలు వెలిగేవి, ఘంటాలు మోగేవి, నృత్యాలు జరిగేవి, శివుని ప్రార్థనలు వినిపించేవి. ఈరోజు అక్కడ కేవలం గడ్డి మాత్రమే ఉంది, గాలి శబ్దం మాత్రమే ఉంది. ఆ ఆలయం ఏమైంది? ఎవరు ధ్వంసం చేశారు? ఆ సమాధానం తెలుసుకోవాలంటే ముందు వరంగల్ కోటలోకి వెళ్ళాలి. ఊహించుకోండి, మీరు 13వ శతాబ్దపు వరంగల్లో నిలబడి ఉన్నారు. మీ చుట్టూ 3 భారీ రక్షణ గోడలు ఉన్నాయి. మొదటి గోడ భూమి మరియు రాయితో నిర్మించిన భారీ వాలు, దాని చుట్టూ లోతైన కందకం. శత్రువు ముందుగా ఈ కందకాన్ని దాటాలి, అది దాటితేనే గోడ దగ్గరకు చేరగలడు. రెండవ గోడ చెక్కిన రాతి నిర్మాణం, బలమైన బురుజులు. ఆ బురుజుల మీద నుంచి సైనికులు బాణాలు వదిలేవారు. శత్రువు ప్రతి అడుగు ప్రమాదమే. మూడవ గోడ లోపలి కోట, అత్యంత పటిష్టమైన భాగం. ఇక్కడికి చేరడమే చాలా కష్టం, లోపలికి రావడం అంటే దాదాపు అసాధ్యం. 19 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కోట ఒక యుద్ధ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణ నగరం. లోపల ఆలయాలు ఉన్నాయి, రాజభవనాలు ఉన్నాయి, నీటి వ్యవస్థలు ఉన్నాయి, మార్కెట్లు ఉన్నాయి, బజార్లు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గోల్కొండ వజ్రాల వ్యాపార మార్గాల్లో వరంగల్ ఒక ముఖ్యమైన కేంద్రం. ఈ నగరాన్ని కాకతీయులు తమ రాజధానిగా చేసుకున్నారు. కాకతీయులు ఈ పేరు వినగానే మనకు శిథిలాలు గుర్తుకొస్తాయి. కానీ 12వ శతాబ్దంలో కాకతీయులు అంటే శక్తి, సంపద, శిల్పకళ, యుద్ధ సామర్థ్యం. మొదట్లో వాళ్ళు చిన్న సామంతులు మాత్రమే, పెద్ద రాజ్యాల కింద పనిచేసేవారు. కానీ తర్వాత దక్కన్ చరిత్రనే మార్చేశారు. 1083 సి ఈ తర్వాత కాకతీయులు స్వతంత్ర శక్తిగా ఎదిగారు. చిన్న ప్రాంతం నుంచి మొదలైన ఈ వంశం కొద్ది దశాబ్దాల్లోనే మహాసామ్రాజ్యంగా మారింది. గొప్ప పాలకుల్లో ఒకరు గణపతి దేవుడు. ఆయన కాలంలో సామ్రాజ్యం విస్తరించింది, కోట మరింత పటిష్టమైంది, ఆలయాలు నిర్మించబడ్డాయి, నీటి వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. రామప్ప వంటి అద్భుత నిర్మాణాల వెనుక కూడా అదే కాలం ఉంది. కాకతీయుల శిల్పకళ మొత్తం దక్కన్ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. కానీ కాకతీయ చరిత్రలో అత్యంత అసాధారణ అధ్యాయం ఇంకా రావాల్సి ఉంది. రుద్రమాదేవి. ఆమె పేరు ఈ నేల ఇప్పటికీ గర్వంగా గుర్తుంచుకుంటుంది. రుద్రమాదేవి మధ్యయుగ భారతదేశంలో మహారాజ్యాన్ని పాలించిన అరుదైన మహిళా పాలకురాలు. ఆమె కేవలం రాణి కాదు, యోధురాలు, సేనాధిపతి, పాలకురాలు. ఆమె కోట రక్షణ వ్యవస్థను మరింత బలపరిచింది. ఆమె కాలంలో వరంగల్ మరింత శక్తివంతమైంది. కానీ ఆమె కాలం నుంచి ఈ రోజు వరకు నిలిచిన ఒక నిర్మాణం ఉంది, ఈ 4 తోరణాలు. చాలామందికి ఇవి కేవలం రాతి ద్వారాల్లా కనిపిస్తాయి, కానీ ఇవి అసలు ఒక మహా శివాలయానికి ప్రవేశ ద్వారాలు. స్వయంభూ శివాలయం. ఈ 4 తోరణాల మధ్యలోనే ఒకప్పుడు ఆ ఆలయం నిలిచేది. ఈరోజు అక్కడ కేవలం ఖాళీ నేల మాత్రమే ఉంది. కానీ ఈ రాళ్ళు ఇంకా ఒక కథ చెబుతున్నాయి. స్వయంభూ శివాలయం. స్వయంభూ అంటే తనంతట తాను ఉద్భవించినది. ఈ ఆలయం ఒకప్పుడు వరంగల్ కోట హృదయం. ఆలయం లోపల ఎన్నో చిన్న దేవాలయాలు ఉండేవి. ప్రతి స్తంభంపై శిల్పకళ, నర్తకులు, దేవతలు, సంగీతకారులు. ఈ 4 తోరణాలు ఆ ఆలయానికి ద్వారాలు. ప్రతి తోరణం ఒకే రాతి తుండు నుండి చెక్కబడింది. ఆ రాతిలో లోటస్ ఉంది, హంస ఉంది, మకరం ఉంది, కల్పవృక్షం ఉంది. ప్రతి అంగుళంలో శిల్పకళ. 4 తోరణాలు 4 దిశలకు అభిముఖంగా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మధ్యలో ఒకప్పుడు ఆ మహాశివాలయం నిలిచేది. ఈరోజు అక్కడ కేవలం గడ్డి మాత్రమే. 1309 సిఈ ఢిల్లీ సుల్తానేట్ తరపున మాలిక్ కాఫూర్ వరంగల్ పై దాడి చేశాడు. అతను అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని. ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి, ఎన్నో ఆలయాలు ధ్వంసమయ్యాయి. కానీ కాకతీయుల కోట ముందు ఆ దాడి తిప్పికొట్టబడింది.
కోట నిలబడింది. కానీ ఢిల్లీ సుల్తానేట్ ఆగలేదు. మళ్లీ దాడులు, మళ్లీ యుద్ధాలు. చివరకు 1323 CE ఉలూగ్ ఖాన్ సేనలు వరంగల్ను స్వాధీనం చేసుకున్నాయి. ప్రతాపరుద్రుడు బందీ అయ్యాడు. 200 సంవత్సరాల కాకతీయ సామ్రాజ్యం ముగిసింది. ఆ తర్వాత ఆ మహాశివాలయం ధ్వంసమైంది, కూల్చివేయబడింది, శిథిలమైపోయింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఆలయం ధ్వంసమైంది, కానీ పూర్తిగా మాయం కాలేదు. ఈరోజు కూడా వరంగల్ కోటలోని ఓపెన్ ఎయిర్ మ్యూజియంలో ఆ ఆలయానికి చెందిన శిల్పాలు కనిపిస్తాయి. నంది విగ్రహాలు, శివలింగాలు, శిల్పఖండాలు. 800 సంవత్సరాల పాత కాకతీయ కళ వర్షంలో, ఎండలో ఇంకా అక్కడే ఉన్నాయి. కానీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి, ఆ 4 తోరణాలు మాత్రం ఇంకా నిలబడి ఉన్నాయి. ఎందుకంటే వాటి నిర్మాణం అసాధారణం. ఒక్క రాయి, ఒక్క నిర్మాణం, మోనోలిథిక్ ఆర్కిటెక్చర్. శతాబ్దాల వర్షాలు, యుద్ధాలు, పాలకుల మార్పులు అన్నింటినీ తట్టుకుని ఇవి ఇంకా నిలిచే ఉన్నాయి. ఆలోచించండి, ఈ 4 తలుపులు ఎన్ని సామ్రాజ్యాలు రావడం పోవడం చూశాయో. ఢిల్లీ సుల్తానేట్ వచ్చింది, వెళ్ళింది. బహమనీ సుల్తానేట్ వచ్చింది, వెళ్ళింది. కుతుబ్ షాహీలు వచ్చారు, వెళ్ళారు. మొఘలులు వచ్చారు, వెళ్ళారు. బ్రిటిష్ వారు వచ్చారు, వెళ్ళారు. కానీ ఈ 4 తోరణాలు మాత్రం అన్నింటినీ చూశాయి, అన్నింటికీ సాక్షులుగా నిలిచాయి. అందుకే ఇవి కేవలం రాళ్ళు కావు. ఇవి మన గుర్తింపు, ఇవి మన చరిత్ర, ఇవి మన వారసత్వం. నాశనమైన నిలబడే శక్తి, అదే మన తెలుగు వారసత్వం. అందుకే ఇవి ఇంకా నిలబడి ఉన్నాయి 800 సంవత్సరాలుగా. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రానికి ఒక గుర్తు కావాలి. ఎంపిక చేసుకున్నారు ఈ కాకతీయ తోరణాన్ని. ఊహించగలరా? 800 సంవత్సరాల పాత రాతి తలుపు ఒక కొత్త రాష్ట్రానికి గుర్తయింది. నేడు తెలంగాణ ప్రభుత్వ ప్రతి పత్రం మీద, ప్రతి భవనం మీద, ప్రతి అధికారిక గుర్తులో ఈ 4 తోరణాలు కనిపిస్తాయి. కానీ 2024లో ఒక ప్రతిపాదన వచ్చింది, ఈ కాకతీయ తోరణాన్ని రాష్ట్ర గుర్తు నుంచి తొలగించాలని. ఆ వార్త బయటకు వచ్చిన వెంటనే ప్రజలు స్పందించారు, చరిత్రకారులు స్పందించారు, విద్యార్థులు స్పందించారు. సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి, నిరసనలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ తోరణాలు కేవలం రాళ్లు కావు, ఇవి మన గుర్తింపు, ఇవి మన చరిత్ర, ఇవి మన వారసత్వం. 800 సంవత్సరాల క్రితం ఒక సామ్రాజ్యం కూలిపోయింది, ఒక మహాశివాలయం ధ్వంసమైంది. కానీ ఈ 4 రాతి తలుపులు మాత్రం నిలబడ్డాయి. అందుకే ఇవి మన రాష్ట్రానికి గుర్తయ్యాయి. నాశనమైన నిలబడే శక్తి, అదే మన తెలుగు వారసత్వం. కానీ వరంగల్ కథ అక్కడితో ముగియదు. ఒకప్పుడు మన తెలుగు నేల ప్రపంచ వజ్రాల వ్యాపారానికి హృదయం. 18వ శతాబ్దంలో బ్రెజిల్లో వజ్రాలు కనుగొనే వరకు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ వజ్రాల్లో చాలా మన గోల్కొండ ప్రాంతం నుంచే వచ్చాయి. హోప్ డైమండ్, రీజెంట్ డైమండ్, ఇవి 2 గోల్కొండ వజ్రాలుగా చరిత్రలో నమోదయ్యాయి. ఆ వజ్రాలు పర్షియాకి వెళ్ళాయి, యూరోప్కి వెళ్ళాయి, మొఘల్ దర్బార్లకు వెళ్ళాయి. ఈ వ్యాపార మార్గాల్లో వరంగల్ ఒక ముఖ్యమైన కేంద్రం. మార్కోపోలో కూడా ఈ ప్రాంత సంపదను తన రచనల్లో ప్రస్తావించాడు. ఈ సంపద వల్లే ఈ కోటలు నిర్మించబడ్డాయి, ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి, ఈ శిల్పకళ సాధ్యమైంది. ఈ 4 తలుపుల ముందు మీరు ఎప్పుడైనా నిలబడ్డారా? అప్పుడు మీకు ఏమనిపించింది? కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మన చరిత్రను గుర్తుంచుకోవటం కూడా దాన్ని కాపాడటంలో ఒక భాగమే. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.